ఈ రోజు మనము గోంగూర పులిహోర చేసుకుందాం. అది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకున్నాను నేను. వండి కళాయి పొయ్యి మీద పెట్టాను. 3 స్పూన్లు నూనె వేసానండి. ఇప్పుడు నేను 4 పచ్చిమిరపకాయలు అడ్డంగా ఇరిసానండి, అవి కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేగాక మనం గోంగూర వేసుకోవాలండి. వండి పచ్చిమిరపకాయలు లైట్గా వేగాయి కదా, ఇప్పుడు మనము ఈ కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేద్దామండి. వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఇంకోండి 5 నిమిషాల తర్వాత చూస్తున్నాను, చూడండి ఎలా మగ్గిపోయింది ఆకు. ఈ మొత్తం మెత్తగా ఈ నూనెలోనే ఉడికిపోవాలండి ఈ పులిహోరకి. ఇంకోండి చూడండి ఆకు అంతా చాలా దగ్గరగా మగ్గిపోయింది. ఇంక ఇది మగ్గి లోపల మనం ఇటే పోపు వేసుకుందామండి. ఇంకోండి పోపు వేసుకునేందుకు కళాయి పొయ్యి మీద పెట్టి 4 స్పూన్లు నూనె వేసానండి. ఇంకోండి నూనె వేడెక్కింది, పల్లీలు వేస్తున్నాను. కరకప్పు పల్లీలు తీసుకున్నాను, అవి వేస్తున్నాను. వేసి ఈ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. అలా అయితే బాగా ఏగుతాయి, పులిహోర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇలా చిట్టపెట్టలు ఆడుతూ ఉంటే లోపల నుంచి కూడా బాగా ఏగుతాయి పల్లీలు. ఇంకోండి పల్లీలు వేగిపోయినాయి, వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇంకోండి 10 జీడి పలుకులు కూడా తీసుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం లైట్గా వేపుకొని ఇవి కూడా తీసుకుందాం పక్కకి. ఇందాక పల్లీలు తీసుకున్నాం కదా, అదే ప్లేట్లో తీసుకున్నాం. కొంచెం వేపుకొని లైట్గా. ఇంకోండి జీడిపప్పు కూడా ఏగిపోయింది, ఇది కూడా తీసేసుకుంటున్నాను నేను. ఇంకోండి ఇది ప్లేట్లో వేసేస్తున్నాను. చూడండి ఇది మగ్గిపోయింది. ఇంకా ఇది కొంచెం చల్లారనిద్దాము. ఇంక ఇది మగ్గిపోయింది కదా, స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారనిచ్చాక పప్పు గుత్తితో మెత్తగా మెదిపేవాలండి. ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. ఇంకా కొంచెం మెదుపుకోవాలంటే పప్పు గుత్తితో మెదుపుకోవచ్చు, లేకపోతే గరిటతో మెదుపుకోవచ్చు. నేనైతే గరిటతోనే మెదిపేస్తానండి, పప్పు గుత్తి అయితే ఏం వేయను. పచ్చిమిరకాయలు కూడా నలిగిపోతాయి ఇలా గరిటతో అనేస్తే. ఇది చల్లారి పెట్టుకుందాం మనం. అయిపోయింది. ఇంకోండి 2 స్పూన్లు ఉంటుంది పచ్చెనపప్పు వేస్తున్నానండి. అలాగే 1 స్పూను గుళ్ళు మినపప్పు వేస్తున్నాను. 1 స్పూను ఆవాలు వేస్తున్నాను. 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ వేసుకొని మనం కొంచెం కలుపుకుందాం. ఇంకోండి ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలు కట్ చేశానండి, అవి కూడా వేసేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా. అలాగే 2 పచ్చిమిరకాయలు కూడా కట్ చేశాను, అవి కూడా వేసేస్తున్నాను. పోపు ఎంత బాగా ఎగితే అంత బాగుంటుందండి పులిహోర. ఈ గోంగూర పులిహోరకి పోపును పెట్టే టేస్ట్ వస్తుందండి. అలాగే 4 ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేసి బాగా వేపుకుందాం పోపుని. ఇవ్వండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. అలాగే ఒక 1/2 చెంచా పసుపు కూడా వేసేస్తున్నాను. వేసేసి 1 నిమిషం పాటు ఇలాగ వేపుకుందాం అండి, పచ్చివాసన పోయే వరకు. ఇవ్వండి మనం పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు, ఇది కూడా నేను ఈ పోపులో వేసేసి మొత్తం కలిసిలా కలిపేసుకుందామండి ఇలాగా. ఇంకోండి మొత్తం ఇలా కలిసిలా కలిసింది కదా, ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసి గోంగూర మెదుపుకుందామండి. ఇంకోండి మెదిపేసాను చూడండి, పచ్చిమిరకాయలు కూడా మొత్తం మెత్తగా నలిగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం తీసుకొని ఇప్పుడు వేపుకున్నాం కదండి, ఆ పోపులో వేసి ఇది మొత్తం కలిసిలా కలుపుకోవాలి. మనకు పులుపు సరిపోతే ఇంకో కొంచెం వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వేస్తున్నాను, కొంచెం వదిలేసాను. సరిపోతే అప్పుడు వేసుకుందాం. ఈ వేసిన తర్వాత ఇది మొత్తం ఇలా కలిపేవాలి. ఈ పోపు ఈ గోంగూర మొత్తం ఇలా కలిసిలా కలిపేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఈ గోంగూర పులిహోర. ఇంక ఇలా కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఇందాక నేను అన్నం చల్లారి పెట్టానండి, ఆ అన్నం తెచ్చి ఇందులో కలుపుకుందాం. ఇంకోండి అన్నం చల్లారి పెట్టాను చూడండి. అన్నం ఇలాగా పొడి పొడిలు ఆడుతూ ఉండాలి, మరి మెత్తగా ఉంటే అన్నం పులిహోర బాగోదండి. చూడండి ఇలా పొడి పొడి ఆడుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఈ పోపులో ఈ అన్నం వేస్తున్నాను. వేసి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుందామండి. ఒకేసారి అన్నం అంతా కలవదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటా ఇలా కలుపుకోవాలి. ఇంకోండి ఇలాగా కొంచెం కొంచెం అన్నం వేస్తా కలుపుకుందాం. ఉండలు లేకుండా చూసుకోవాలి, అన్నము ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలండి.
అన్నము వేడిగా లేకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే మనం ఈ పోపు వేడిగా ఉంటది కాబట్టి అన్నం చల్లారి పెట్టుకొని కలుపుకుంటేనే మెత్తగా ఆకంట ఉంటది, పొడి పొడిలు ఆడుతూ వస్తుందండి. పులుపు సరిపోతే ఉన్న గోంగూర కూడా కలుపుకోవచ్చు, పులుపు సరిపోతే ఇంకా ఇదే సరిపోతుందండి. చూడండి మొత్తం ఎలా కలిసిపోయిందో, ఎక్కడ పొడి అన్నం కనబడలేదు. చూడండి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఎమ్మిగా. ఇంకా మనం చింతపండుతో పని లేకుండా గోంగూరతో పులిహోర అండి. పులుపు కూడా సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటది కాబట్టి సరిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటదండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పొద్దున్నే క్యారేజీల బాక్సులు కూడా ఇబ్బంది లేకుండా ఉంటది. ఇలా చేసుకుంటే 10 నిమిషాల్లో ఈ గోంగూర పులిహోర చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అన్నది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ వచ్చింది. చూడండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అన్నది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది.